హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శోభ. మన ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదా అప్లోడ్ చేసి. మీరు ఎంతగానో వెయిట్ చేస్తూ ఉంటారు. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్, ఎందుకంటే కొంచెం వర్క్లో చాలా బిజీగా ఉన్నానన్నమాట. అందుకని నేనైతే అప్లోడ్ చేయలేదు. ఇప్పుడైతే రొయ్యలు బెండకాయ అంటే పచ్చి రొయ్యలు బెండకాయ వేసి పులుసు ఎలా తయారు చేయాలో చూసేద్దాము. నేను కూడా ఇది ఫస్ట్ టైం తయారైతే చేస్తున్నానండి. ఎలా వస్తుందో మొత్తానికైతే తెలియదు. ఇప్పుడు మనము ఎలా తయారు చేయాలో చూసేద్దాము. నేనైతే రొటీన్గా చేసినట్టే ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టినటువంటి ఆనియన్ ముక్కలు కూడా నేనైతే వేసుకున్నాను. ఆనియన్స్ కూడా మంచిగా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం సేపు మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఆనియన్స్ని ఆయిల్లో వేయించుకోవాలన్నమాట. కొంచెంసేపు మూత పెట్టి మనము ఆయిల్లో ఉడికిద్దాము. చూడండి, బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని మనము మొత్తము టమాటా ముక్కలు, ఆనియన్ ముక్కలు అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెంసేపు మనం మూత పెట్టుకుందాము. మూత పెట్టుకుంటే ఆవిరికి తొందరగా ఉడికిపోతాయి. అందుకోసము చూడండి, ఉడికిపోయాయి. ఆ తర్వాత నేను మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకొని కొంచెం ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఆ తర్వాత పసుపు, ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. పసుపు, కారం కూడా యాడ్ చేసుకోవాలి. కారము ఎవరికి తగినంత వాళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు, కారం అనేవి, పులుపు కూడా. ఇదండి, నేను కారం కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. కారం నేను ఒక 2 స్పూన్లు అయితే నేను యాడ్ చేశాను. పసుపు వచ్చి టేబుల్ స్పూన్ తోటి 1 స్పూను నేను యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈలోపు నేను చింతపండు కూడా నానవేసి పెట్టుకున్నానండి. ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే సరిపోతుంది. ఎందుకంటే మనము మామిడికాయ కూడా వేసుకున్నాం కదా, అందుకని పక్కనైతే నానేసి పెట్టుకున్నాను. ఈలోపు కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి బెండకాయ ముక్కలను కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. బెండకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తము కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత నేను చింతపండు పులుసు కూడా నేను యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంతకీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే మరిన్ని వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాను. ఇప్పుడు నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేసుకున్నాను అనమాట. ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేసుకున్నాను. మొత్తము వేసుకున్న తర్వాత ఇదంతా ఇట్లా కలిసే విధంగా మనం కలుపుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే విధంగా మనము మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఆయిల్ పైకైతే తేలుతుందన్నమాట. అంటే ముక్కల నుంచి విడిపోయింది కదా, అంటే మనకు ఉడికిపోయినట్టే. ఇప్పుడు చింతపండు పులుసు కూడా నేను యాడ్ చేశాను. చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తము అంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇంతకీ నేను ఇది ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేస్తున్నానండి. రొయ్యలు, పచ్చి రొయ్యలు తీయగా చేసుకుంటారు. అలాగే మసాలా వేసుకొని వంకాయలో కానీ, అలాగే అది బంగాళదుంప అట్లాంటి వాటిలో అయితే యాడ్ చేసుకుంటారు. బీరకాయ, తీకూర అలాగా. పులుసు అనేది పచ్చి రొయ్యల్లో ఎప్పుడైతే మేమైతే చేసుకోలేదండి. నేను మెయిన్గా ప్రభాస్ అన్న వీడియో ఉంది కదా, దాంట్లో చూసి అయితే నేను ఒకసారి ట్రై చేశాను అనమాట. ఎలా వస్తుందో ఏమో, మొత్తానికైతే చూసేద్దాము. అందులోనూ మా చేపలమ్మ కూడా చెప్పింది, అమ్మ పులుసు చేసుకో బాగుంటుంది, కొంచెం చింతపండు తక్కువ వేసుకో, మామిడికాయ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. కానీ నేను బెండకాయలు అయితే కొంచెం అడిషనల్గా నేను యాడ్ చేశాను అనమాట, అంతేను. ఇప్పుడు నేను కొంచెం పులుసు అయితే చిక్కపడింది కదా, కలుపు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఎవరు టేస్ట్ తగినంత వాళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసి కొంచెం సేపు అయితే ఉడికించుకుందాము. మొత్తానికి పులుసు అయితే మనకి రెడీ అయిపోయిందండి, దగ్గరికి అయితే వచ్చేసింది. కొంచెము ఈ రొయ్యలంతా ఉడికిన తర్వాత ఉప్పు, కారము, అలాగే పులుపు అన్నీ చూసుకొని అంత సరిపోయిన తర్వాత మనము స్టవ్ అయితే కట్టేసుకోవడమే. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. అంతేనండి, మొత్తానికి బెండకాయ
పచ్చి రొయ్యలతోటి పులుసు అయితే రెడీ అయిపోయింది మనకి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చింది. నేను టేస్ట్ చూశాను కదా, ఉప్పు సరిపోయిందా లేదా, ఎలా ఉంది ఏంటంటే చూశాను. చాలా చాలా బాగుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఒక 2 days వరకు మనకైతే నిలువ ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగా పులుసు అయితే ఉడుకుతుందో. ఉడికేటప్పుడే తెలిసిపోతుంది కూర అయితే చాలా టేస్టీగా అయితే వచ్చిందని. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అన్నమాట. అంతేనండి. చూడండి, ఇంకో విషయము, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే నేనైతే వచ్చేస్తాను. ఎందుకంటే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట, అంతే, ఇంకేం లేదు. చూడండి, లాస్ట్లో అయితే నేనైతే కొత్తిమీర చల్లేసుకొని కొంచెం సేపు మూత పెట్టి ఒక 5 minutes ఉడికించుకున్న తర్వాత స్టవ్ కట్టేసుకుంటే మనకి బెండకాయ పచ్చి రొయ్యల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.